కాలానికి కమ్మని కదా నీవే యేసయ్యా, ఈ లోకానికి కదవలుపు నీవేనయ్యా. ప్రార్థన చేసుకుందామండి. ఇప్పటికే సమయం 2:30 అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం, ప్రారంభిద్దామండి. మహాపరిశుద్ధుడు మహాగణుడు అయిన మా దేవ, నీ అత్యంత మహాకృపను బట్టి గడిచిన 6 దినముల నుండి మరలా శనివారం వరకు నీ యొక్క కృపారెక్కల కింద కాచి కాపాడి నీ కృపలోను నీ మహిమలోను నీ తోడు నీడలోను మమ్మల్ని దాచి కాచి కాపాడిన విధానం బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను ఆయన. మరి ముఖ్యంగా ఈ సాయంకాల సమయంలో ఇచ్చినటువంటి
సమయాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు ఆయన. ఈ యొక్క సభలు జరిపించడానికి ఇచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని సంఘాన్ని దీవించండి. జరిపించుండగా పాస్టర్ గారు కూడా మంచి ఆరోగ్యం, నడుపుదలను, శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రారంభించుండగా నీ కృపానికి తోడు మాకు అనుగ్రహించమని, అలాగే వర్తమానం ఇచ్చే దోషను కూడా ఆయుత్తపరిచి ఆయన సిద్ధపరిచి మీ కృపలో నడిపించమని, ఇప్పుడు చేతున్న సమస్తము ముందుండి నడిపించమని, ఈ యొక్క కార్యమును జరిపించడానికి ఇచ్చిన కృప బట్టి స్తోత్రాలను చేయించుకుంటూ ఈ సాయంకాలం సమయంలో మేము ప్రారంభించుండగా మాకు ముందుని నడిపించమని యేసునామమున అడిగి వేడుతున్నాం తండ్రి, ఆమేన్. అదేంటి కీర్తన పుస్తకంలో 1వ పాట పరిశుద్ధ అని పాట పాడుకుందామని ముందు, తర్వాత ఎవడో ఆడైతే ఎందుకు మరి చిన్న కీర్తన పుస్తకంలో నుంచి భీమవరం ఆరాధన కీర్తన పుస్తకంలో నుంచి చిన్న పాట పాడుకుందామండి. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా.
కీర్తన అని ఒక బుక్స్ ఉంటే తీయండి. ఎవరో రమ్మంటారు ఏదో చెప్తున్నారు వాళ్ళ. చేరి వచ్చినటువంటి ప్రభు బిడ్డలైన వారందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పెట్ట శుభములను వందలు తెలియజేస్తున్నాను. మరి మన మధ్యకు వచ్చినటువంటి వై రాజ్ కుమార్ గారు వారికి కేటాయించిన స్థలం కూర్చోవలసిందిగా మరి కోరుచున్నాం. ప్రార్థన చేసుకుని మరి వాక్యంలోకి వెళ్తారు. మరి వాక్య సహాయత కొరకు ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేసుకున్నాను కళ్ళు మూసుకుని. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకముందున్న మా తండ్రి, నీ యొక్క లెక్కలేని ఘనమైన నామములకు మరి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నా తండ్రి, మరి మందిర వార్షికోత్సవ సందర్భంగా తండ్రి, మరి ఉదయకాల సెక్షన్లో అపోస్తులుడైన పౌలు గారు రాసినటువంటి పత్రిక, మరి ఎపిసి పత్రికల్లోంచి, అలాగే గాల్తీ పత్రికల్లోంచి అనేక పత్రికల ద్వారాగా తండ్రి అనేకమైన వాక్కులు తండ్రి దైవ సేవకుల నోట మీరు వింపింపజేశారు దేవా. మరొని బట్టి వేలాది వందనములు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మరి అన్ని విషయంలో మీ ఎదిగే గొప్ప ధన్యతను మీరు పొందుకోవడం మీ సహాయతను అనుగ్రహం చేయండి. మరి సేవకులు మా యొక్క సహోదరుడు నిలబడి వాక్యానికి సిద్ధపడుచునగా బిడ్డకు నిలబడడానికి శక్తిని సహాయతను మెండారుగా అనుగ్రహం చేయండి. విన్నటువంటి వాక్యము మా హృదయాలలోను 30 అంతులుగాను 60 అంతులుగాను మరి 100 అంతులుగాను ఫలింపజేయడం సహాయతను అనుగ్రహం చేయండి. ఈ యొక్క వాక్యానికి ఎవరైతే వేగిరపడి సిద్ధపడుతున్నారో వారందరిని సకాలంలో సన్నిధానానికి చేర్చమని క్రీస్తు వారి నామన ఈ ప్రార్థన మీకే సమర్పించుతున్నాం మా తండ్రి. ఆమేన్. వై రాజ్ కుమార్ గారు వచ్చి వాక్యం అందించవలసిందిగా మరి కోరుచున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభాభి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది మధ్యాహ్నం తర్వాత ఆబ్సెంట్ అవుతారు అనుకున్నాను. మరి దాదాపుగా అందరు చేరి వచ్చారు. అందరిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మీ అందరిని అభినందిస్తూ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథంలో మన వాక్య భాగాన్ని చదువుదాం. దేవుని మాటల వైపు మనస్సు పెడదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో వెదుగుదుము. అందరం కలిసి చదువుదాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో వెదుగుదాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరెంతో నమ్మదైన దేవుడవు. నీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. గత ఉదయం నుంచి మీరు పలుకుతున్న వాక్కులను బట్టి నీ సన్నిధికి వస్తున్నాం. అనేక మందిని మీరు తీసుకొని వచ్చారు. నీ గ్రంథంలో కొన్ని మాటలు చూడాలని ఆశపడుతున్నాం. మీరు మాట్లాడే దేవుడు, మా ఆత్మీయ ఆకలిని వెరిగిన వాడవు. నువ్వు మాట్లాడితే మాకు క్షేమం క్షేమం క్షేమం. కనికరించండి, మీరే కృప చూపించండి, మీరే మాట్లాడండి, మీరే మహిమపరచబడమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన చేసేటికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మాటల వైపు మనసు పెడదాం. వాక్యం మీద మీ గమనం ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పత్రికను గురించిన కొన్ని సంగతులు మనం వినుచూ వచ్చాం. ఆ సంగతులను కూడా ప్రేమ కలిగిన దేవుడు తన కృప చేత
మరి చూడ్డానికి ప్రభు తన సహాయాన్ని అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చాలా విలువైన పత్రికగా మనం గమనించగలం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు లేదు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనబడతాడు. అంతేకాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6 అధ్యాయాలలో 155 వచనాలలో చాలా అమూల్యమైన విలువైన మాటలు ప్రభు రాయించాడు. మరి ప్రేమ కలిగిన దేవుడు ఒక కుటుంబ వ్యవస్థ ఏ రీతిగా వారు కట్టుకోవాలి ఆ సంగతులు రాశాడు. వినండి. భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలో రాశాడు. 5వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూడగలం. అంతేకాదు పిల్లలు ఎలా ఉండాలో కూడా రాశాడు. 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలం. తల్లిదండ్రులు కూడా ఎలా ఉండాలో రాశాడు 4వ వచనంలో. 6:4లో తండ్రులారా అన్నాడు. 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? పిల్లలారా అన్నాడు. చూసారండి? వినండి పిల్లారా. 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఎలా అన్నాడు? దాసులారా అన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. తండ్రులారా అన్నాడు, పిల్లలారా అన్నాడు, దాసులారా అన్నాడు. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 22వ వచనంలో 5వ అధ్యాయంలో స్త్రీలారా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? స్త్రీలారా అన్నాడు. పిల్లారా గమనించాలి. అలాగనే మనం 28 వచ్చిన అటువలే పురుషులారా అనే మాట మనం చూడగలం. పురుషులారా, స్త్రీలారా, పిల్లలారా, తండ్రులారా, దాసులారా. చూసారండి? ఎవరికి కావాల్సిన పాఠాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వారికి రాయించాడు. భర్త ఎలా ఉండాలి రాశాడు, భార్య ఎలా ఉండాలి రాశాడు, పిల్లలు ఎలా ఉండాలి రాశాడు, తల్లిదండ్రులు ఎలా ఉండాలి రాశాడు, దాసుడు ఎలా ఉండాలి రాశాడు. ప్రాక్టికల్ జీవితాన్ని మన ముందుకు దేవుని వాక్యం ద్వారంగా మనకు తెలియజేస్తున్నాంగా దానిని మనం అవలంబించాలి, అనుసరించాలి, ఆచరించాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. తుదకు ఏ రీతికైనా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ప్రేమ కలిగిన దేవుడు ఆయన పిలుస్తూ పిల్లలారా అన్నాడు. మనందరము ఆయనకి ఏమై ఉన్నాము? పిల్లలుగా ఉన్నాం, కుమారులుగా ఉన్నాం. పిల్లలు అనే మాటను బట్టి ఆలోచన చేస్తే చిన్న పిల్లలు అనే అర్థం అన్నమాట. ఎవరు చెప్పండి? చిన్న పిల్లలు. చిన్న పిల్లలు అంటే రక్షణ పొంది 20 సంవత్సరాలు అవుతుంది కానీ ప్రార్థన చేయడం రాదనమాట. స్తోత్రం 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 అంటుంటారు. మరి ఆ స్తోత్రం ఏంటో తెలియదు. రక్షణ పొంది 15-20 సంవత్సరాలు అవుతుంటుంది, విజ్ఞాపన చేయడం తెలియదు. వారు పసిబిడ్డల్లాగానే ఉన్నారు. ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తెలియదు. రక్షించబడి 15-20 సంవత్సరాలు అయింది, చదువు వస్తుంది కానీ పాట పాడడం అంటే భయం, పాడరు. ప్రార్థన చేయమంటే భయం. ఒంటరిగా అయితేనే చేసుకుంటా, ఒంటరిగా అయితేనే పాడుతా అన్నట్టుంటారు. పరిపక్వం చెందాలి, అది ప్రభు కోరుకునేది. ఏమన్నాడు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో వెదగాలి. ఒక యజమానుడికి చెప్తూ ఉన్నాడు, యజమానుడా నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, నువ్వు సత్యం చెప్పాలి, క్రీస్తు వలె ఉండాలి, అన్ని విషయంలో ఎదగాలి. అదే మాట భార్యకు చెప్పాడు, అదే మాట పిల్లలకు చెప్పాడు, అదే మాట తండ్రికి చెప్పాడు, అదే మాట దాసులకు చెప్పాడు. క్రీస్తు వలె ఉండుటకు అన్నాడు. ఎవరి వలె చెప్పండి? క్రీస్తు వలె ఉండుటకు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. క్రీస్తు వలె ఉండుటకు అన్నాడు. ఒక మాట చూడండి, దాడిపోదాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చదువుతారా? 8:29. 8వ అధ్యాయం 29వ వచనం. కుమారులు
అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు కుమారునితో స్వరూపము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను, క్రీస్తు వలె ఉండుటకు. కుమారులుగా ఉండుటకు ఏం చేశాడు? జగతి పునాది ఏబడక మునిపే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు క్రీస్తు యేసులో. కుమారుని స్వరూపములో ఉండడానికి ఏం చేశాడు? నిర్ణయించాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. నిర్ణయించాడు. కుమారునితో స్వరూపము గలవారిగా మనం ఉండాలి అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలు చూసాం 4:11 సంపూర్ణ పురుషులము కావాలి అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 3:18 చూసాం ప్రభు ఆత్మచేత అన్నాడు అంటూ ఆ పోలికగానే మార్చబడుచున్నారు అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూస్తారా? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఎవరి పిల్లలు? దేవుని పిల్లలమై ఉన్నాము. ఎవరి పిల్లలమై ఉన్నాం? చెప్పరే. అప్పుడప్పుడు అంటుంటారు కదా, ఏంట్రా సైతాన్ పనులు చేస్తున్నావు, ఏమ్మా సైతాన్లాగా ప్రవర్తిస్తున్నావు అంటారు కదా. అందుకే అన్నాడు, మీరు మీ తండ్రి అగు చెప్పరే అపవాది పిల్లలు అన్నాడు. పిల్లలు గమనించాలి. మళ్ళా చదువుతారా బ్రదర్? 2వ వచనం 3:2 ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. ఎప్పుడు? ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. ఏమ్మా మందిరంలోనా ఇంట్లోనా? మందిరంలో దేవుని పిల్లల మేలే. ఇప్పుడు ఏమై ఉన్నాము? చదువు బ్రదర్. ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. ఇంటి దగ్గరికి వెళ్తే చెప్పరే, పొలం పనికి వెళ్తే, డ్యూటీకి వెళ్తే, కాలేజీకి వెళ్తే, ఫంక్షన్లకు వెళ్తే దేవుని పిల్లల వలె ఉన్నామా? ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. ఆలోచన చేయాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. చాలామంది అంటుంటారు మేకప్ వేసిన వాళ్ళ గురించి ఒరిజినల్ కలర్ ఇది కాదు అంటుంటారు కదా. ఏం వేసిన వాళ్ళ గురించి చెప్పరే? మేకప్ వేసిన వాళ్ళ గురించి చెప్తారు. ఒరిజినల్ కలరు ఇది కాదు అంటుంటారు. అంటే వేరే కలర్ ఉంది కానీ దాన్ని ఏం చేశారు? ఇంకో కలర్ చేశారు అన్నట్టు. ఇప్పుడు అందరూ అది చేస్తున్నారు కదా. తలకు కలర్ వేస్తున్నారు, మిసాలకు కూడా కలర్ వేస్తున్నట్టు. తప్పుగా అర్థం చేసుకోమాకండి అమ్మ. మూతికి కూడా వేస్తున్నారు పెదాలకి. ఇంకా ఆశ్చర్యం, కాలి గోర్లకు కూడా వేస్తున్నారు. ప్రభు నన్ను క్షమించాలి, జాగ్రత్త. మా ఇంట్లో ఒక కుక్క ఉంది, అది ల్యాబ్ అనమాట. అలాంటి కుక్కనే ఇంకొకటి మా అన్నోళ్ళు చాక్కుంటా ఉన్నారు. అక్కడికి వెళ్ళాం మేము. ఏంటి బ్లడ్ వస్తుంది కాళ్ళకని చెప్పాను. ఆ పాప ఏం చేసిందంటే కుక్క గోర్లకు కలర్ వేసింది. అయ్యి బాబు చూసారా, మూతికి రాసుకోవడమే కాదు, తలకు రాసుకోవడమే కాదు, మిసాలకు రాసుకోవడమే కాదు, కాళ్ళకు రాసుకోవడమే కాదు, కుక్క గోళ్ళకు కూడా రాసింది అన్నట్టు. అది గోరు కనపడితే వేసేటట్టుంది బహుశా. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి, ఆలోచన చేయాలి. ఎవరి పిల్లలం? చెప్పండి అమ్మా. దేవుని పిల్లలం. నిర్ణయించాడు. మొదటి అధ్యాయంలో ఏమన్నాడు? జగతి పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తు యేసులో ఏర్పాటు చేసుకున్నాడు. 4-6 వచనాలు అదే కదా చెప్పింది. తనకు కుమారులుగా ఉండుటకు అని చెప్పాడు. ఇప్పుడు దేవుని పిల్లలే. చాలామంది అంటారు
ఇప్పుడు ఈడిట్టున్నాడు కానీ ఈడిట్టున్నాడు కానీ ఈమె ఇప్పుడు ఇట్టుంది కానీ ఆడికి వెళ్తూ ఉంటుంది అసలు సంగతి అన్నట్టు చెప్తుంటారు. చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఎవరైనా కానీ నేటి దినాలలో తల్లిదండ్రులు ఎవరు లేకుండా సెల్ ఫోన్ ఇచ్చిపోండి వాళ్ళకి, నమ్మిన విశ్వాసులే. ఏమంటే చూడమాకండి, ఉంటే వాక్యం వినండి, లేకపోతే పాటలు పెట్టుకోండి. చేస్తారా? చెప్పరే. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఇప్పుడు మీరు దేవుని పిల్లల వలె ఉన్నారు. ఇప్పుడైతే ఈరోజు వరకు, ఆదివారం వరకు, మందిరముల వరకు, పాట పాడేంత వరకు ఎట్టి సాక్ష్యం కలిగిన వారికి ఉన్నాం. కుమారులైతే దేవుని స్వరూపం కలిగిన వారిగా ఉంటారు. ఎంత చక్కగా చెప్పాడు అన్నమాట. పిల్లారు గమనించాలి, ఆయన సంపూర్ణంలోనూ ఉంటాడు. పిల్లారు గమనించాలి, మార్చబడేవాడిగా ఉంటాడు. శరీరమునకు ఆత్మ కలిగిన కల్మషమును శుద్ధి చేసుకునేవాడిగా ఉంటాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాడు. ప్రతిరోజు కూడా ఏం చేస్తాడు? తన్ను తాను పరీక్షించుకుంటాడు. చాలామంది అంటుంటారు కదా, అమ్మా పురుషులను గురించి మాట్లాడుతుంటాడు, వాడు ఇక్కడనే రా పులి, ఇంట్లో పిల్లి అంటుంటాడు కదా. పిల్లిని చేసింది ఏ తల్లిో మళ్ళీ బహుశా. బయట పులి, ఇంట్లో పిల్లి అంటున్నారా మీ యజమానుడి గురించి? జాగ్రత్త, అది నీకే సేమ్, అది నీకే నష్టం. నీ ఇంటిలో ఉన్న వ్యక్తిని గురించి అలాంటి పరిస్థితి రావడానికి వీలు లేదు. ఆయన నీ యజమానుడు, ఆయన నీ యజమానుడు, అది గుర్తుపెట్టుకోవాలి. భర్తకు ఉండాల్సిన విలువను భార్య ఇవ్వాలి, భార్యకి ఇవ్వాల్సిన విలువ భర్త ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాల్సిన విలువ తల్లిదండ్రులు ఇవ్వాలి, తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన విలువ పిల్లలు ఇవ్వాలి. అసలు సంగతి చెప్పనా, దేవునికి ఇవ్వాల్సిన విలువ ఇస్తే ఎవరికి ఎట్ట ఇలివేయాలో అర్థమవుద్ది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక రాశాడనమాట. భార్య భర్తలారా అనలే, భార్యలారా అన్నాడు, భర్తలారా అన్నాడు, తండ్రులారా అన్నాడు, పిల్లలారా అన్నాడు, దాసులారా అన్నాడు, యజమానులారా అన్నాడు. చూసారండి, ఇది ధర్మము అని చెప్పుకొచ్చాడు. కానీ మనందరి గురించి మాట్లాడితే ఏమన్నాడు? కుమారులారా, జగతి పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేయబడ్డ వారులారా, నిర్ణయించబడిన వారులారా. జగతి పునాది వేయబడక మునిపే ఒక ప్రణాళిక కలిగిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ ఉన్న యేసు ప్రభువుని ఎప్పుడన్నా చూశారా? మిమ్మల్ని అడుగుతుంది, చూశారండి బ్రదర్? చూశారా ఎప్పుడన్నా? చూడలేదు. కానీ మనం ఏం కలిగి ఉన్నాం? విశ్వాసం కలిగి ఉన్నాం, నమ్మకం కలిగి ఉన్నాం. చూడలేదు. ఎప్పుడు? 2026 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చి ప్రభు చనిపోయాడు. ఆయన దేవుడని, రక్షకుడని, ప్రభు అని, విమోచకుడని, సృష్టికర్త అని, ముక్తిదాత అని, మోక్షమిచ్చేవాడని నమ్మి హృదయంలో చేర్చుకొని ఆయన మహిమలో ముందుకు సాగుతున్నాం. చూసి నమ్మామా, చూడక నమ్ముతున్నామా? అదే కదా తోమతో మాట్లాడింది. చూచి నమ్మిన వాడికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అని చెప్పాడు. ఇప్పుడైతే మీరు కుమారులు. ఏమా మీ అందరినో మాట్లాడుతున్నా, మీ అందరి ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉందా? కళ్ళు మూస్తున్నారు కొంతమంది. సహజంగా మధ్యాహ్నం కొంతమంది కళ్ళు మూసే అలవాటు ఉంటుంది, కానీ జాగ్రత్త గమనించండి. కొద్దిగా అలర్ట్గా ఉండాలి. కళ్ళు మూతపడితే చెవులు మూతపడతాయి. అంతేగా చెవులు మూతపడ్డదంటే మైండ్ ఆబ్సెంట్. ఇంక నీకు ఆమెనన్నది కూడా తెలియదు అన్నట్టు. నీకు ఇంక నువ్వు వీడే నిద్రపోవాల్సి వస్తుంది ఇంకా కూర్చొని.
అందరు వెళ్ళిపోయిన ఇక్కడే ఉండాల్సి వస్తుంది. అంత పని ఎందుకు, తొందరగా వదిలిపెడతాం, ఓపికతో వినండి. నాకు ఒక టైం చెప్పాడు జార్జ్ ముల్లర్ అంకుల్ గారు, వాక్యం వైపు మనసు పెట్టాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెబుతుంది. మందిరములో ఆరాధించేటప్పుడు, స్తుతులు చెల్లించేటప్పుడు, ప్రభు బలలో చేయి వేసేటప్పుడు, ప్రభు రక్తంలో భుజించేటప్పుడు, కానుకలు అర్పించేటప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నావో ఎక్కడికి వెళ్ళినా అలాగనే కనపడాలి. ప్రభు కోరుకుంటున్నాడు, ప్రభు కోరుకుంటున్నాడు. సంపూర్ణ పురుషులైన వారు, పిల్లలుగా ఆయనలో అమర్చబడిన వారు, అంతేకాకుండా కుమారునితో సమరూపం గల వారిగా ఉన్నవారు తప్పకుండా ఆ రీతిగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెను అనే సంగతి మర్చిపోకుండా ఉంటారు. చదువు బ్రదర్, 2వ వచనం మరోసారి. దేవుని పిల్లలమై ఉన్నాం, ఉన్నట్లుగానే గనుక ఆయనను పోలియుందుము. ఏంటండి ఆయనను? ఎంత మంచి మాట అండి. ఆయనను పోలియుందుము. ఎవరు? ఆయన కుమారులు. చెప్పండి అమ్మా, ఆయన కుమారులు ఎవరిని పోలిన వారికి ఉంటారు? ఆయనను పోలి ఉందరు. ఎవరిని పోలి ఉన్నాం? ఆలోచన చేయాలి. మనం ఎవరిని పోలి ఉన్నాం? ఎవరిని పోలి జీవిస్తున్నాం? ఎవరిని పోలి బ్రతుకుతున్నాం? ఒక మాట చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 వచనం. 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు, చూశారండి, ఎక్కడ? అడుగు జాడలయందు నడుచున్నట్లు. తలలు పైకెత్తండి అందరు. ఏమ్మా, ఎవరు అడుగు జాడల్లో? ప్రభు అడుగు జాడల్లో మనము నడవాలి. పిల్లారగా నువ్వు దేవుని కుమారుడు అయితే దేవుణ్ణి పోలి నడుస్తావు, దేవుని పోలి జీవిస్తావు. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడ్డానికి ప్రయత్నం చేస్తావు. మందిరంలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, మందిరంలో ఒకలాగా, కాలేజీలో ఒకలాగా, మందిరంలో ఒకలాగా, ఉద్యోగం చేసే దగ్గర ఒకలాగా, అలా ఉండరు. ఆలోచన చేయాలి. దైవగ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది, బైబిల్ ఎంత చక్కగా బోధిస్తూ ఉంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మనము తన అడుగు జాడలయందు నడుచున్నట్లు ఏమన్నాడు? మాదిరి ఉంచిపోయాడు అన్నాడు. ఏముంచిపోయాడు? మాదిరి ఉంచిపోయాడు. ఏంటి మాదిరి? ఏంటండి మాదిరి? 22వ వచనం. పాపము చేయలేదు, నో సిన్. ఆయన పాపము చేయలేదు. పాపము చేయలేదు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. పాపము లేనివాడిగా ఉన్నాడు, పాపము తెలియనివాడిగా ఉన్నాడు. ఆయన పాపము చేయలేదు, చెయ్యడు కూడా. ఆయన పాపము చేయలేదు. ఆయన నోట, చదువు బ్రదర్, ఏ కపటం లేదు. ఏం లేదు చెప్పండి? ఏ కపటం లేదు. ఎంత మంచి కుమారుడు! తండ్రికి విధేయుడైన కుమారుడు, తండ్రి మాట విన్న కుమారుడు, తండ్రిని ప్రేమించిన కుమారుడు, తండ్రి మాటకు విధేయత చూపించి పరలోకమును వీడి, సింహాసనాన్ని వీడి, మహిమను వీడి, రాజరికాన్ని వీడి, అధికారము నీడి భూలోకానికి వచ్చాడు.
దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఫిలిప్పీ సంఘానికి రాస్తూ తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు అన్నాడు. 2:8 చెప్పాడు, సిలువ మరణము పొందునంతగా విధేయత కలిగిన వాడయ్యాడు అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనంలో అన్నాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను బలిగాను అర్పణముగాను అప్పగించుకొనెను అన్నాడు. ఏం చేశాడు చెప్పండి? అప్పగించుకొన్నాడు. ఎంత మంచి కుమారుడు అండి! ఎంత మంచి కుమారుడు, ఎంత మంచి కుమారుడు, ఎంత మంచి కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పిల్లలు, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? 17:4, 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు పని నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. తండ్రి, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చాను, సంపూర్తిగా నెరవేర్చాను. బా, ఎంత మంచి కుమారుడండి! నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. తండ్రిని మహిమపరిచిన కుమారుడు మన ద్వారంగా ఆయన మహిమపరచబడాలని కోరుతున్నాడు, ఘనపరచబడాలని కోరుతున్నాడు, ఆయన కీర్తించబడాలని కోరుతున్నాడు, ఆయన పూజించబడాలని కోరుతున్నాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి, ఆలోచన చేయాలి. పిల్లారా గమనించాలి, ఏ రీతిగా మనము దేవుని కుమారులుగా ఉంటే దేవుని కుమారులం అవుతామో ఆలోచన చేయాలి. ఓ మాట చూడండి, దాడిపోదాం. దేవుని మాటల వైపు మనసు పెట్టండి. పిల్లారా గమనించాలి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. 6:18, 6వ అధ్యాయం 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్న మనమంటే నువ్వు నేనే. ఆలయం, దేవుని ఆలయం, దేవుడు నివసించే ఆలయం, దేవుని మందిరం, దేవుని సంఘం. మందిరం అంటే గోడలు కాదు, నీ నా హృదయమే. ఆలోచన చేయాలి. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చాడు. అది ఎఫెసీలోనే ఆ మాటలు చూడగలం. పిల్లారా గమనించాలి, చదవండి. ఇంకేమన్నాడు అక్కడ? చదివించుచున్నాడు. వారిలో నివసించి, కొద్ది వాల్యూమ్ పెంచు బాబు, ఎందుకు తగ్గించావు? ఏమన్నాడు? నేను వారిలో నివసించి సంచరించుదును. ఏమ్మా, మనలో ఆయన నివసించడమే కాదు, ఏం చేస్తాడు? సంచరిస్తాడు. వారిలో నేను నివసిస్తాను, సంచరిస్తాను. ఎంత మంచి మాట! వారిలో నివసించి నేను సంచరిస్తాను. చదవండి, ఇంకేమన్నాడు? నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. వారి మధ్య నుండి ఎలా ఉండాలంట? వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. ఎలా ఉండేవాడు క్రైస్తవుడు చెప్పండి? లేదు దేవుని కుమారుడు చెప్పండి? ప్రత్యేకంగా ఉండేవాడు. ఎలా ఉండేవాడు? ప్రత్యేకంగా ఉండేవాడు. ప్రత్యేకంగా ఉండేవాడు. మా గ్రామంలో ఎలక్షన్ టైంలో సారాయి బాటలు పంచుతున్నారు ఇంటికింటికి. నేను ఎందుకో ఎవరో బాగలేరంటే అక్కడ చెప్పారు, ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి నేను ఇంకొక పెద్ద ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామని వెళ్ళాం. మమ్మల్ని చూడలేదు ఆ సోదరి. రక్షణ పొందిన సోదరి మన దగ్గరికి రాదు ప్రార్థనకు, వేరే మందిరానికి వెళ్తుంది. అయితే అప్పుడప్పుడు కూడికలు పెట్టినప్పుడు మన మందిరానికి కూడా వస్తుంది అన్నట్టు. అయితే ఆ సారాయి బాటిల్ ఇచ్చి ఆయనతో తగులాడుతుంది.
మేము తాగకపోతే తీసుకోమా, మాకు ఎందుకు ఇవ్వకూడదు అంటుంది. ఎలక్షన్ సందర్భాన ఇంటింటికి సారాయి బాటలు ఇస్తూ ఉంటే మీ ఇంట్లో తాగే వాళ్ళు ఎవరు లేరు కదా, అందరూ సోదరీలే కదా. అవును, ఎంతైతేమే అందరికి ఇచ్చినప్పుడు మాకు ఇవ్వాలి, అమ్ముకుంటామో పడేసుకుంటామో అది మా ఇష్టము. చూశారండి, అసలు నీకెందుకు దాంతో పని? వారిలో నుండి బయలు వెళ్ళి చెప్పండి ఎట్లుండాలి? ప్రత్యేకంగా ఉండాలి. చెప్పండి అమ్మా మాట, ఎట్లుండాలి? ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు దేవుని కుమారుడివి. దేవుని కుమారులు ప్రత్యేకంగా ఉంటారు, ప్రత్యేకంగా నివసించాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఎలక్షన్లో డబ్బులు తీసుకొని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా ఇక్కడ? మిమ్మల్ని అడిగేది జాగ్రత్త, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. నువ్వు నిజమైన విశ్వాసం అయితే తీసుకోకూడదు, అక్కర్లేదు. పిల్లారా గమనించాలి, సంవత్సరానికి ఎన్ని రోజులు? 365. 365 ఇంటూ 5 లెక్కేయండి, ఎంత అవుతుంది? 5 మూళ్ళు ఎంత? 15. అంటే 150. 15 అంటే 1500 రోజులు అన్నట్టు. 1500 రోజులు వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలు ఎంత అవుతుందో నువ్వు కూడండి, లెక్క అయితే రోజుకి ఎంత అవుతుందో. ఏంది అజ్ఞానం? రోజుకు పావులు కూడా రాదు నాకు తెలిసి. నీకు ఇచ్చిన హక్కును, అందుకే తర్వాత వాళ్ళ పాదాలు పట్టుకుంటున్నా నువ్వు చెప్పిన మాట ఏనట్లే. అక్కర్లేదు, ప్రత్యేకంగా ఉండ. మేము క్రైస్తవులం, తీసుకోము. మేము క్రైస్తవులం, అక్కర్లేదు మాకు, మేము ప్రత్యేకంగా ఉంటాం, వాటిని అసహించుకుంటాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ప్రభు మాలో ఉన్నాడు, మాలో సంచరి. బాబు వాల్యూమ్ పెంచమని నీకు అట్లా జున్నాను, కంట్రోల్ చేయాలా, అక్కడ కూర్చోవడం కాదు. అది కంట్రోల్ చేద్దాం, వాల్యూమ్ పెరుగుతున్నప్పుడు తగ్గుతున్నప్పుడు. నువ్వు ఇక్కడ కూర్చున్నావు, అక్కడికి వెళ్ళావు, దాన్ని ఏదో అల్లరికి చేసావు, ఇప్పుడు నా రక్తం తాగుతున్నావు. ఇది చూడన్నా, ఇది వస్తుంది, అది ఎమ్మింగ్ వస్తుంది. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఎట్లుండాలి చెప్పండి అమ్మా? ప్రత్యేకంగా ఉండాలి. ఈ విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా ఎట్లుండాలి? ప్రత్యేకంగా ఉండాలి. ఒక మాట చూడండి, అపోస్తుల కార్యంలోనికి రండి. దేవుని కుమారులు కుమార్తెలు ప్రత్యేకంగా ఉండాలి. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 40 వచ్చిన. ఇంకా నువ్వు అనేక విధములైన మాటలతో సాక్షిస్తూ మూర్ఖులకి తరం వారికి వేరుగా ఉండండి. మూర్ఖులు అనే దగ్గర సంఖ్య ఉందండి. మూర్ఖులు అనే దగ్గర సంఖ్య ఉందా? 2 అనే సంఖ్య ఉందండి. కింద ఏముంది? వంకర మనసులు, వంకర జీవితాలు, వంకర బ్రతుకులు, వంకర హృదయాలు, వంకర కుటుంబాలు వేరుగా ఉండాలి. మారు మనసు పొందానని చెప్పి, రక్షణ పొందానని చెప్పి, నేను విశ్వాసినని చెప్పి ప్రత్యేకత జీవితం ఏది? నమ్మని వ్యక్తి సీరియల్ సినిమాలు చూస్తే నువ్వు కూడా సీరియల్ సినిమాలు చూస్తావా? నమ్మని వ్యక్తి చూడకూడదని సెల్ ఫోన్లో చూస్తే నువ్వు కూడా చూస్తావా? నమ్మని వ్యక్తి లోకములో వాటి విషయాలలో చెడును వింటూ, చెడును మాట్లాడుతూ, చెడును చూస్తూ, చెడును ఆలోచిస్తూ ఉంటే, చెడు పనులకు నడుస్తూ, చెడు పనులు చేస్తుంటే నువ్వు కూడా ఏకభవిస్తావా? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఎట్టుండాలి? ప్రత్యేకంగా ఉండాలి. చెప్పండి అమ్మా, ప్రత్యేకంగా ఉండాలి. ఉండాలా లేదా?
నేను చెప్తున్నాను ఏమన్నా? నాకేం పని? వాక్యం చెబుతుంది, వాక్యం చెప్తా ఉంది. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. చూడండి, ఆ మాట చూడండి. వాక్యం వైపు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక శ్రేష్టమైన మాటను ప్రభువారు అక్కడ తెలియజేసినట్టుగా మనం చూడగలం. పిల్లారా గమనించాలి. చూడండి, మరొక మాట చూడండి. అక్కడ ఏమన్నాడు? మూర్ఖులగి తరం వారికి వేరై. వీరెవరంటే 36వ వచనంలో వాక్యం విన్నారు. 37వ వచనంలో వాక్యం చేత పొడవబడ్డారు. 38వ వచనంలో మారు మనసు పొందారు. పిల్లారా గమనించి, 38వ వచనంలో పాప క్షమాపణ పొందారు. 38వ వచనంలో బాప్తిసం పొందారు. 38వ వచనంలో పరిశుద్ధాత్మను వరమును పొందారు. ఏం పొందారు? వరమును పొందారు. అందుకే ప్రభు ఏమంటున్నాడు? మూర్ఖులకు ఈ తరం వారికి ఏమంటున్నాడు? వేరుగా ఉండండి, వేరుగా జీవించండి. ప్రేమ కలిగిన దేవుడి మాటలు తెలియచేస్తున్నాడు. వాక్యం వైపు మనసు పెట్టాలి. ప్రభు ఎంత చక్కగా ఈ మాటలను తెలియజేస్తున్నాడో ఆలోచన చేయాలి. పిల్లారా గమనించాలి. ఏమన్నాడు? ఇందాకలా మనం చూసిన మాటలో 6వ అధ్యాయంలో 14వ వచనంతో చూస్తారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:14, 6వ అధ్యాయం 14వ వచనం. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అవిశ్వాసులతో. చాలామంది వివాహాలు చేసేటప్పుడు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? వివాహాలు చేసేటప్పుడు భక్తి చూస్తున్నారా? నమ్మాడు చూస్తున్నారా? బుద్ధి ఎలాంటిదో చూస్తున్నారా? కుటుంబం ఎలాంటిదో చూస్తున్నారా? లేదు లేదు లేదు. పిల్లారా గమనించాలి. డబ్బు, కలరు, ఉద్యోగం, చదువు, సంపాదన, ఆస్తి, అంతస్తులు చూస్తున్నారు. తర్వాత అంటున్నారు, అన్నం పెట్టట్లేదయ్యా మా కోడలు. మాకు ఎందుకు పెట్టుద్ది? ఎందుకు పెట్టుద్దమ్మా? తెచ్చింది 1 లక్ష 2 లక్షలు. అవి చూసి సంతోషపడ్డావు పెళ్ళిలో. మోసపోమాకండి, దేవుడు ఎక్కిరించబడ్డు. మారు మనసు పొందిన కోడలు కావాలి, మారు మనసు పొందిన అల్లుడు కావాలి, ప్రభువులో నమ్మకమైన కుటుంబం కావాలి. వారు బీద స్థితిలో ఉన్న, వారు అడుక్కు తింటున్నా పరిశుద్ధమైన జీవితం కలిగిన వారుగా ఉండాలి అని ఆలోచించే వారు ఉన్నారా నేటి క్రైస్తవ సమాజంలో? గమనించాలి. అవిశ్వాసులతో చెప్పండి, మీరు జోడుగా ఉండొద్దు. ఇంకేమన్నాడు అక్కడ? నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? ఎలుగుకునకు చీకటికి ఏం పొత్తు? ఎలుగుకు చీకటికి పొత్తేనా? కరెంటు పోతే ఏమనుకుంటాం చెప్పండి? ఎప్పుడు వస్తుందో ఏమో. బాగా సీరియల్ చూస్తున్నాడు, మంచి సీరియల్ వస్తుంది, కరెంటు తీసేసారు అనుకో, కరెంటు ఓడుకున్నట్టు ఇంకా వాడికి ఈయన ఇంటే ఆత్మహత్య చేసుకుంటాడు. అంటే ఊరిని ఇంత అనుకుంటారు నన్ను మనుషులని. ఎలుగుకు చీకటికి చీకటి వేరు, వెలుగు వేరు. చీకటిని కోరుకునేది ఎవరు? పాపం చేసేవారు. చీకటిని కోరుకునేవారు అపవిత్రులు, దుర్మార్గులు, చెడుగులా జీవించేవారు. వాడికి చీకటి కావాలి. ఒక దొంగకి ఏం కావాలి చెప్పండి అమ్మా? చీకటి కావాలి. దొంగకు చీకటి కావాలి, తప్పు చేసేవాడికి చీకటి కావాలి. పిల్లారా గమనించాలి. వెలుగు సంబంధుల వలె మనం ఉండాలి. ప్రభు చెప్పాడు, వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహించట్లేదు. వెలుగులో ఉన్న సామర్థ్యత, ఆ యొక్క విధానం అర్థం కావట్లే. చీకటే కావాలి. చీకటి సంబంధులు, చీకటి జీవితాలు, చీకటి బ్రతుకులు, చీకటి కుటుంబాలు, చీకటి సంసారాలు. చాలామంది యవ్వన జీవితంలో చదువుకున్న పిల్లలు, వారి జీవితాలు చీకటైపోయాయి. శీలాన్ని కోల్పోతున్నారు వివాహము కాకముందే.
ఎంగిలి జీవితాన్ని భాగస్వామికి అప్పగిస్తున్నారు. యవనస్తులు కానీ, మగపిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ ఎవరైనా ఒక వ్యక్తి ఒక మామిడికాయ తీసుకొని సగం తిన్నది మనకిస్తే తింటామా? చెప్పరే. ఏం ఎట్ట కనపడుతున్నాం? మరి అదేగా ఆలోచన చేయాలి. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, కొంతమందికి వివాహమైంది, భార్య ఉంది కానీ పాప జీవితం, భర్త ఉన్నాడు అయినా పాప జీవితం, పరువు ప్రతిష్టలు మంటగలిచిపోయాయి, అయినా గుడ్డి వారిగా ఉంటున్నారు, చీకటి జీవితం కలిగిన వారిగా ఉంటున్నారు. వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ నమ్మినట్టు భక్తి ముసుగులో దేవునికి విరోధమైన పాపం కలిగిన వారిగా ఉన్నారు. వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, చీకటి దానిని గ్రహించట్లేదు. క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసులతో విశ్వాసికి పాలెక్కడిది? అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడిది? విశ్వాస వేరు, అవిశ్వాస వేరు. విశ్వాసికి విశ్వాసనే చేయాలంతిక. ప్రభు కనికరిస్తాడు ప్రార్థన పూర్వకంగా కనిపెడితే. కట్నాలు, ఆస్తులు, అందాలు, కలర్లు, ఎత్తులు ఇలా చూస్తే నష్టపోతారు. దేవుని కుమారులు ఇలా చేయరు, ఇలా చేయరు, కనిపెడుతూ ఉంటారు. ఎలా ఉంటారు దేవుని కుమారులు? ప్రత్యేకంగా ఉంటారు. చెప్పండి అన్నమాట, ఎట్లుంటారమ్మా? ప్రత్యేకంగా ఉంటారు. టీవీ దగ్గర కూర్చున్నావు, సీరియల్ వచ్చింది, ఏం చేస్తావు? టీవీ అన్నా ఆపాలి, పక్కకన్నా వెళ్ళిపోవాలి. ప్రత్యేకంగా ఉంటావు. సినిమా వచ్చింది, ప్రత్యేకంగా ఉంటావు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఒక సీరియల్ సినిమాలు చూసే తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్తున్నారు? సీరియళ్ళు సినిమాలు చూసే తల్లిదండ్రులు పద్దాకలు పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారు చెప్పకనే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? వారిదంతా నటన, వారిదంతా వేషం, వాళ్ళదంతా కూడా అదొక వేషం. వారు బ్రతుకుదేరు కొరకు వారు పడుతున్న పాటలు. మన పాట ఏంది? అది చూసి మన పాట ఏంది? తర్వాత భాగం రేపంటే ప్రాణం పోయినట్టు అయిపోయా. మోసపోమాకండి, దేవుడు ఎక్కిరించబడ్డు. ప్రత్యేకంగా ఉండాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. ఎట్టుండాలి చెప్పండి? ప్రత్యేకంగా ఉండాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పిల్లారా గమనించాలి, ఎట్టుండాలి? దేవుని కుమారులు ఎలా ఉంటారు? ప్రత్యేకంగా ఉంటారు. ఏమ్మా, దేవుని కోడలు ఉంటుందా? చెప్పరే. మనమరాలు ఉంటుందా? మనముడు ఉంటాడా? లేదు. మనందరము దేవుని కుమారులమే, మనందరం దేవుని కుమార్తెలమే. చిల్డ్రన్ అని మాట ఉంటుంది ఇంగ్లీష్లో. ఎట్టుండాలి చెప్పండి అమ్మా? ప్రత్యేకంగా ఉండాలి. చెప్పండి, ఎట్టుండాలి? ప్రత్యేకంగా ఉండాలి. రోమిలకు రాసిన పత్రిక, లేదు మత్తయి రాసిన సువార్తలోనికి రండి, 5వ అధ్యాయం 9వ వచనం. ఈ మాట మనందరికీ తెలుసు. 5:9 మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని ఏం చేసేవారు? సమాధానపరచువారు. చాలామంది పుండు మీద కారం వేసినట్టు చేయకురా అంటారు, అంటే గొడవ ఎక్కువ చేయకన్నట్టు. సమాధానపరచువారు ధన్యులు, వారు ఎవరి కుమారులు? దేవుని కుమారులు. సమాధానం లేకుండా చేసేవారు, జగడాలు పెట్టేవాళ్ళు, విరోధ భావాలు కలిగించేవారు, ఇడుబాటు చేసేవారు, సమాధానపరచువారు ధన్యులు. మీ అందరికీ వందనాలు చెప్తాను. వందనాలు చెప్పరేంటి?
ఈరోజు అంత ఉంది, రేపు కూడా ఉంది. ఎందుకు అప్పుడే అంత అన్కండిషన్ లేకపోయి చూస్తూ ఉంటారు, అంత ఆకాశం వైపు తిరిగినట్టు. ఆడో పాడో తేల్చుకుందాం దేవుని దగ్గర. ఎందుకు ఇక ఎన్ని రోజులు ఈ జీవితము, ఈ ప్రత్యేకత లేని జీవితం ఎన్ని రోజులు? ఈ సీరియళ్ళు, ఈ సినిమాలు, ఈ చెడు చూపులు, చెడు మాటలు, చెడు నడతలు, చెడు పనులు, చెడు ఆలోచనలు, చెడు బ్రతుకు ఎందుకు ఇది? ప్రత్యేకత అవసరం, ప్రత్యేకత అవసరం, ప్రత్యేకత అవసరం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. వినండి, సపోజ్ ఎగ్జాంపుల్గా ప్రభు ఒక మాట చెప్పాడు. ఆ మాట చదివిన తర్వాత ఇక్కడికి వద్దాం. చూడండి, మత్తయి రాసిన సువార్తలోనికి రండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. కావున నీవు బలిపీఠం మీద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదనని అక్కడ నీ జ్ఞాపకం వచ్చిన వడలా అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. అంటే ఏం చెప్తున్నాడు ప్రభు ఇక్కడ? సమాధానం లేని ఆరాధన, సమాధానం లేని అర్పణ దేవునికి అంగీకారమైంది కాదు. ముందెళ్ళి ఏం చేయమంటున్నాడు? సమాధానపడు. ఏం పడాలంట చెప్పండి అమ్మా. మీ అందరు నువ్వు మాట్లాడుతున్నా, అందరితో సమాధానంగా ఉన్నారా? ఒక 2 నిమిషాలు ఊరికట కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే ఒక 120 సెకండ్లు ఎవరితో అసమాధానంగా ఉన్నారో అంత రికార్డు అయిద్దా? మనకు ఎవరికి వాళ్ళే అవుద్దిలే, చెప్పరేంటమ్మా. ఎవరికి వాళ్ళే రికార్డు అవుద్ది. ఎవరితో అసమాధానం, ఎవరితో విరోధం, ఎవరితో కక్ష, ఎవరితో ఏ రీతిగా సాధిస్తున్నారు. మరి ప్రభు బల్లలో చేయి వేసే అర్హత ఉందంటారా? చెప్పరే. ప్రభు బల్లలో చేయి వేసే అర్హత ఉందంటారా? అసమాధానంగా ఉంటే, సమాధానంగా ఉంటే ఓకే, దేవుడు తన కృప చేత ముందుకు సాగించునుగాక. దేవుడు మిమ్మల్ని బలపరచాలి. మరి నువ్వు ప్రభువుకు అర్పణ అర్పించాలంటే ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు, హృదయార్పణ, దేహార్పణ, సమయార్పణ, ధనార్పణ అర్పించేటప్పుడు ఏముండాలి? సమర్పణ. సమర్పణ అర్పించేటప్పుడు ఏముండాలి? సమాధానం ఉండాలి. నన్ను క్షమించండి సరిపోద్దా? నన్ను క్షమించండి సరిపోద్దా? హృదయములో నుండి పుట్టాలి. లోతైన పశ్చాత్తాపముతో కూడిన ఒప్పుకోలు హృదయంలో కలగాలి. ఎందుకు నువ్వు విరోధ భావంగా ఉన్నావు? ఎందుకు కక్షతో ఉన్నావు? ఎందుకు కోపంతో ఉన్నావు? ఎందుకు అసూయతో ఉన్నావు? ఎందుకు కుళ్ళుతో ఉన్నావు? ఎందుకు కుట్రతో ఉన్నావు? ఎందుకు కక్ష సాధిస్తున్నావు? కారణం ఏంటి? ఆలోచన చేస్తే తప్పక నీకు అర్థమవుతుంది. ప్రేమ కలిగిన దేవుడు ఇలా అంటాడు, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. సమాధానం కలిగిన వారికి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏమ్మా ఒక మాట చెప్పునా? మనం దేవుని కుమారులమైతే సమాధానంగా ఉండాలి. సమాధానము లేని వారు దేవుని కుమారులు అనే అర్హత లేదేమో ఆలోచన చేయాలి. 3 నెలలు అయిందండి, 3 సంవత్సరాలు అయిందండి, 10 సంవత్సరాలు అయిందండి, ముఖమే చూడలేదండి, గుమ్మ మీద ఒక్కలేదండి, పిలవలేదండి, పలకరేయలేదండి. నువ్వు విశ్వాసం అనొచ్చా? ఏయా అనొచ్చా? ఏమ్మా అనొచ్చా? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి.
చెప్తున్నాడు. ప్రభు అంటున్నాడు, ఎంత ధైర్యం నీకు నా బలలో చేయి వేయడానికి, ఎంత ధైర్యం నీకు నా బలిపీఠం మీద అర్పణ అర్పించడానికి, ఎంత ధైర్యం నీకు సమయాన్ని అర్పించడానికి, దేహాన్ని అర్పించడానికి, నీ అర్పణ అర్పించడానికి, సమాధానము లేకుండా భార్యతో, భర్తతో, తల్లితో, తండ్రితో, అన్నదమ్ములతో, కుటుంబ సభ్యులతో, ఇరుగు పొరుగు వారితో, అత్తతో, మామతో సమాధానం లేకుండా బలాలు సమీపించే ధైర్యం ఎక్కడిది? అది ప్రభు చెప్తున్నాడు. మొదట వెళ్ళి సమాధానపడు. సమాధానపరచువారు ధన్యులు వారు. మనందరం ఎవరిమి? దేవుని కుమారులు, దయ్యాల కుమారులమా? దేవుని బిడ్డలమా, దయ్యాల బిడ్డలమా? నోటితో దేవుని బిడ్డలము అని చెప్తే సరిపోద్దా? నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమార్తె అయితే ఎవరితో అసమాధానంగా ఉన్నావో వారితో వెళ్ళి నువ్వు తప్పక ఏం చేయాలి? సమాధాన పడాలి. ఒక మాట చూడండి, దాడిపోదాం. పిల్లలు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి వస్తారా? 2వ అధ్యాయం 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనం. 2:13 ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఏంటి? అయినను మునుపు దూరస్తులైన మీరిప్పుడు క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తం వలన ఏమై ఉన్నారు? సమీపస్తులై ఉన్నారు. మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఏమ్మా, ఇంతమందిని ఇక్కడ కూర్చోబెట్టింది ఏంటి చెప్పండి? చెప్పరే, యేసు రక్తం కాదా? ఏక మనసు, ఏక హృదయం, సంఘము ఆయన శరీరము, ఆయన శరీరం. సపోజ్ మన శరీరంలోనే చాలా భాగాలు ఉన్నాయి కదా. దేవుని సంఘము అనే ఆయన శరీరంలో మనం భాగాలం. మరి కలిసి ఉండొద్దా? కన్ను నేను చూడను, నోరు నేను మాట్లాడను, పాదాలు నేను నడవను, చేతులు నేను పనిచేయను, హార్ట్ నేను కొట్టుకోను అని అంటే వీలవుద్దా? చెవులు నేను వినను అంటే వీలవుద్దా? చెప్పండి అమ్మా. పిల్లరా గమనించాలి, ఆలోచన చేయాలి. వాడు కంటికి ముక్కుకు తగులాటైంది అనుకోండి. దేనికి? కంటికి ముక్కుకు తగులాటైంది. చాలామంది స్పెడ్స్ పెట్టుకున్నారు. నేను కూడా పెట్టుకుంటాను అప్పుడప్పుడు. ఎందుకంటే లెటర్స్ కొద్ది కనపడకపోయినప్పుడు, లైట్ డల్గా ఉన్నప్పుడు. ముక్కు అన్నది నువ్వు కంటికి నీ కొరకు పెట్టుకుంటున్నావు. అసలు నా ముక్కు మీద ఎందుకు దీన్ని బలంగా పెడుతున్నావు? నీకు రోసం ఉంటే తీసేయి అన్నదనుకో. చెవులు కూడా నాకెందుకు తగిలిస్తున్నావు నువ్వు? చెప్తాయమ్మా చెవులు? చెప్పరే. కళ్ళజోడు కంటికి పెట్టుకుంటున్నాము. కంటికి పెట్టుకుంటే చెవుల సపోర్టు, ముక్కు సపోర్టు. చెప్పరేంటమ్మా? ఇన్ని సపోర్ట్లు ఉన్నాయా లేవా? ఏదైనా చెవులనే సపోర్ట్ చేయనంటే ఏమైంది? కింద పడిపోతాం కదా. ఇది ఏం తెలుస్తుంది మనకి? యూనిటీ, ఐకమత్యము, కలిసి ఉండుట. కంటికి ముక్కుకు చెవులకి ఎంత సరైన యూనిటీ ఉంటే ఇంకేంటంట మన పరిస్థితి? కాలికి రాయి తగిలింది, అబ్బా అన్నది ఎవరు? నోరు. చూసింది ఎవరు? కళ్ళు. వంగి పట్టుకుంది ఏంటిది? చూసారా? ఈ చిన్న లాజిక్ను ఎట్లా మర్చిపోయారు? కాలికి తగిలితే మేమెందుకు పోవాలా? నేను చూడను అని కళ్ళు అన్నాయా? నేను మాట్లాడను నోరు అందా? శరీరంలో ఏ చిన్న ఇబ్బంది కలిగిన శరీరం అంతటికి కూడా ఇబ్బంది. అవునా కాదు చెప్పండి? నువ్వు ఒక అంగానివి, నువ్వు ఒక అవయానివి. సంఘంలో సమాధానము లేని ఒక శరీరముగా నువ్వు ఉన్నావేమో.
సమాధానం లేని చెయ్యి, సమాధానం లేని కాలు, సమాధానం లేని ముక్కు, సమాధానం లేని చెవుల్లాగా ఉండడానికి వీలవుద్దా? ఒకవేళ మనం ఏదన్నా మీటింగ్ పెట్టి చెవుల కళ్ళకి చెప్తే, పోరా పిచ్చోడా, దేవుడు మమ్మల్ని ఎందుకు కలుగు చేశాడు, మేము సమాధానంగా ఉండడానికే, నువ్వు చచ్చిపోయేంత వరకు మేము సమాధానంగా ఉంటాం అని చెప్తాయి. అవునగా చెప్పండి, మనం అలాంటి తీర్మానం వద్దా? యేసుప్రభు నువ్వే గడిగి, నువ్వే శుద్ధి చేసి, నువ్వే పవిత్రపరిచి. చాలామంది ఈడు బోకొచ్చాడయా, ఈమె బోకొచ్చిందా, ఈడు జావకొచ్చాడా, ఇది కదా మన ప్రార్థనలో. అందరు కాదు, కొందరు. సమాధానపరచువారు వారు దేవుని కుమారులు. ఎంత మంచి మాట అండి. అక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. చదువుతారా మాట చూడండి. ఎక్కడున్నాం మనం? 2వ అధ్యాయంలో ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14 వచనం. అయినను మనకు సమాధానమైండు మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడ చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను వేకము చేశాను. ఇంతమందిని మందిరములోనికి సమకూర్చింది ఏంటంటే యేసు రక్తం. ఉభయులను వేకం చేశాడు. అన్యజనుల ఇశ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఎఫెసీ సంఘముతో అన్యుల గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నారు. మధ్య గోడను ఏం చేశాడు చెప్పండి అమ్మా? పడగొట్టేశాడు. రాశి గోడ కాదు పడగొట్టాల్సింది. ఏ గోడ పడగొట్టాలి? మధ్య గోడను పడగొట్టాడు. ఎంత మంచి మాట. తన శరీరమును పిల్లరా అప్పగించి ఇశ్రాయేలుకు, యూదులకు సమానత్వాన్ని ఇచ్చాడు. సమాధాన సువార్తను ప్రకటించాడు. ఎంత గొప్పదన్న తండ్రి. ఒక అద్భుతమైన మాట అక్కడ చెప్పాడు. చూస్తారా మాట పిల్లరా? గమనించాలి, మనం జాగ్రత్తగా ఆలోచన చేసిన. 12వ వచనం. ఆ కాలమందు అయితే ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేని వారు లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులైన మీరు అత్తా కోడలు ఇంటి దగ్గర తగులాడుకుంటారు, కానీ ఇక్కడ వచ్చి రొట్టె తింటారు. ఉన్నారా ఎవరన్నా ఇక్కడ? తల్లిదండ్రులు ఇంటి దగ్గర తగులాడుకుంటారు, ఇక్కడ వచ్చి రొట్టె తింటారు. సమాధానము లేకుండా. మీ అందరికీ వందనాలు చెప్తున్నా. చెప్పరే? సమాధాన పడతారా? ఇంటికి వెళ్ళి ప్రభు సంతోషిస్తాడు. ప్రభువే మధ్య గోడను పడగొట్టి ఉభయులను వేకం చేశాడు. మధ్య గోడను పడగొట్టాడు ప్రభు. శరీరమును అడ్డు పెట్టాడు, ప్రాణాన్ని అడ్డు పెట్టాడు, రక్తాన్ని అడ్డు పెట్టాడు. ఫస్ట్ బొట్టు నుండి చివరి బొట్టు వరకు తన అమూల్యమైన రక్తమును దారపోశాడు. మధ్య గోడను పడగొట్టి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18 వచనం. 12:18 చూడండి. 12వ అధ్యాయం 18 వచనం. శక్యమైతే చాతనైనంత మటుకు సమస్త మనుషులతో ఏమై ఉండాలి? వాక్యం చదువుతున్నాం మనం, వాక్యం అర్థమవుతుందా? మనం నేను దేవుని నమ్ముకున్నా, నేను దేవుని బిడ్డను, దేవుని కుమారుణ్ణి, నేను బాప్తిసం తీసుకున్నా, నేను విశ్వాసిని, నేను మందిరానికి వెళ్తా, కానీ మా అత్తకు అన్నం పెట్టను, మా మామను ప్రేమించను, తల్లిని ప్రేమించను, తండ్రిని ప్రేమించను, భర్తను ప్రేమించను, భార్యను ప్రేమించను, అన్నదమ్ములను ప్రేమించను. సంవత్సరాల తరబడి కక్ష పెట్టుకొని, కుళ్ళు పెట్టుకొని, ఈర్ష్య పెట్టుకొని, వారలాన్ని పెట్టుకొని కక్ష సాధిస్తూ ఉన్నారు. ఇక్కడే ఉంటావా ఏమి?
చచ్చిన మాట్లాడను అంటారు కొంతమంది. చచ్చిన పలకరి అని అంటుంటారు. జాగ్రత్త. నువ్వు విశ్వాసి అయితే తప్పకుండా ఏం పడాలి? అందరు చెప్పాలి. ఏం పడాలి? సమాధాన పడాలి. విశ్వాసి అయితే నువ్వు సమాధాన పడాలి సమస్త మనుషులతో అన్నాడు. నీ బంధువులు ఎవరు? నీ రక్త సంబంధులు ఎవరు? నీ కుటుంబ సభ్యులు ఎవరు? నీ ఇరుగు పొరుగు వారు ఎవరు? నీ స్నేహితులు ఎవరు? నేను ప్రభువుని నమ్ముకోకముందు చాలా కక్షగా ఉండేవాడిని. నేను చాలా విరోధంగా ఉండేవాడిని చాలా మందితో. ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది, వారితో సమాధాన పడడానికి ప్రభు కృప చూపించాడు. నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవైతే తప్పక నువ్వేం పడాలి? చెప్పండి అమ్మా, ఏం పడాలి? ఇంకోసారి వినాలని ఆశపడుతున్నా. ఏం పడాలి? ఇంటికి వెళ్ళి పడతారా? మిమ్మల్ని అడుగుతుంది. మీ సంగతి చెప్తుంది. నేను మా సంగతి చెప్పడానికి ఇక్కడికి రాలే. దేవుని కుమారుడిగా చేయుట కొరకు తండ్రి ఏర్పాటు, కుమారుడు తన అమూల్యమైన రక్తమును కార్చగా పరిశుద్ధాత్మ దేవుడు ముద్ర వేశాడు. కుమారుడిగా చేసుకునుడు కొరకు, కుమార్తెగా చేసుకునుడు కొరకు, అంధత్వము నుండి, ఆ చీకటి నుండి, ఆ పాపము నుండి విడిపించి ఆ పరలోక రాజ్య భాగ్యాన్ని అనుగ్రహించడం కొరకు ఎంత గొప్ప ధన్యతను ప్రభు మనకిచ్చాడు. మీకును మాకును ఉండిన రుణమును అన్నాడు. ఒక మాట చూస్తారా? పిల్లారా గమనించాలి. దేవుని మాటల వైపు కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక వాక్యం వైపు మనసు పెడదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాలు కలిసి ఉన్నాయి. మరియు మన అపరాధములను శరీరమందు సున్నతి పొందకపోవుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞలను మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును సిలువకు మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిసివేసి మనకు అడ్డు లేకుండా దానిని వెత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా జీవింపజేశారు. బ్రతికిన వారు క్షమిస్తారు, చచ్చిన వారు క్షమించరు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇది రూపకమైన ఆజ్ఞలను, విరోధంగా ఉన్న ధర్మశాస్త్రమును పత్రమును మేకులతో కొట్టి, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని ప్రభు చేశాడు. ఆలోచన చేయాలి. దేవుని కుమారులు ఏం చేయాలి? మొదటి మాట ప్రత్యేకంగా ఉండాలి. రెండవ మాట చెప్పండి, సమాధాన పడాలి. చెప్పండి అమ్మా, అందరూ నవ్వుతూ సంతోషంగా చెప్పండి అన్నమాట. సమాధానములో ఉన్న సంతోషము దేనిలో ఉండదు. సమాధానములో ఉన్న సంతోషము దేనిలో ఉండదు. ఇది నమ్మదగిన మాట. అత్తాకోడలు సమాధానంతో ఉంటే అట్టుంటుంది, వైరంగా ఉంటే అట్టుంటుంది. చెప్పండి. భార్యాభర్తలు సమాధానంగా ఉంటే అట్టుంటుంది, వైరంగా ఉంటే అట్టుంటుంది. చెప్పండి అమ్మా. మంచిల్లి తీసుకపో, అన్నం పెట్టకపో, అంతేనా? చెప్పండి అమ్మా. అదే కదా జరిగేది. నువ్వేదన్నా కూరగాయలు తప్ప తెచ్చకపో, ఏమంటే డబ్బులు పో, ఎవరికాడ తెచ్చుకుంటావు, ఏమని ఇష్టం, ఎక్కడికి పోతావు. ఇదే కదా జరిగేది. ఇదంతా ఎందుకు? సమాధానం, ఐకమత్యం, వినుడి, సోదరులు ఐకమత్యం కలిగి ఉండుట ఎంతో మేలు, ఎంతో మనోహరం.
ఉభయలను వేకం చేశాడు ప్రభు. అన్యుల విధానాలు వేరు, అన్యుల పద్ధతులు వేరు, అన్యుల ఆచారాలు వేరు. ఇశ్రాయేల్ విధానం వేరు, ఇశ్రాయేల్ పద్ధతులు వేరు, ఇశ్రాయేల్ ఆచారాలు వేరు. అన్యుల వారి విధాన క్రమాలు వేరు. వారు కూడా ప్రభు దైవత్వాన్ని గుర్తిరిగే వారిగా ఉండగా ప్రభు మధ్య గోడను పడగొట్టి సమాధానపరిచాడు. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు ప్రభు, ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు ప్రభు. మీ అందరినో మాట్లాడుతున్నానమ్మా, ఒక సేవకుడిగా 2 చేతులు జోడించి అడుగుతున్నాను, ఎవరితో అసమాధానంగా ఉన్నావు? ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లలేకపోతున్నావు, ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందలేకపోతున్నావు, ఆత్మీయంగా నువ్వు బలపడలేకపోతున్నావు, ప్రభువుకు దూరంగా ఉంటున్నావు, ఆత్మ సంబంధమైన నష్టాన్ని అనుభవిస్తున్నావు, అనేక రీతిలుగా కృంగిపోతున్నావు. తెలియని వేదన, తెలియని దుఃఖము, తెలియని బాధ నీ హృదయంలో ఉండిపోయింది. ఏదో నమ్మాను అనుకుంటున్నావు, పాటల్లో, మందిరానికి వచ్చుట్లో, ఆరాధన చేయట్లో ఏదో తృప్తి అనుకుంటున్నావు. నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని కోల్పోయిన వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావు. ఒక్క మాట చదవండి, మిమ్మల్ని వదిలిపెడతాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. 12:14 హెబ్రీలకు రాసిన పత్రిక. అందరితో, చాలామంది నన్ను అంటుంటారు, చాలామంది నన్ను వేసే ప్రశ్న ఏంటంటే, కుటుంబ వ్యవస్థను గురించి రాజ్ కుమార్ ఎక్కువ మాట్లాడుతుంటాడు, దాంపత్య జీవితాలను గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు, సమాధానాన్ని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు, ప్రేమను గురించి ఎక్కువ మాట్లాడతాడు, పాపమును గురించి ఎక్కువ మాట్లాడతాడు. దేవుడు చెప్పమన్నాడు, నేను తెలియజేస్తున్నాను. అనుసరించేది, అనుసరించకపోయేది అది నీ ఇష్టము, నీ ఇష్టము, నీ ఇష్టము. నన్ను మీరు పిలిచినా పిలవకపోయినా దేవుని వాక్యానికి విధేయత చూపడం అనేది అది అవసరం. అందరితో సమాధానం. ఇందాక ఏమన్నాడు? చక్కమైతే అన్నాడు కదా రోమాలో, చక్కమైతే సమస్త మనుషులతో అన్నాడు. ప్రభు మాట్లాడుతూ మొదటెళ్ళు, దేవా పిల్లోడికి వివాహం కావాలయ్యా, అమ్మాయికి వివాహం కావాలయ్యా, చదువులో రిజల్ట్ రావాలయ్యా, ఉద్యోగం రావాలయ్యా, వివాహం కావాలయ్యా, పిల్లలు లేరయ్యా, స్థలం కొనాలయ్యా, ఇల్లు కట్టియాలయ్యా, ఆరోగ్యం బాగలేదయ్యా. ప్రభు అంటున్నాడు, మొదట వెళ్ళి సమాధానపడు. తర్వాత వచ్చి అడుగు. ప్రార్థన చేస్తావా? విజ్ఞాపన చేస్తావా? ఉపవాసం ఉంటావా? ఆరాధన చేస్తావా? అర్పణలు అర్పిస్తావా? సమాధానము లేని ఆరాధన, అర్పణ, ప్రార్థన, విజ్ఞాపన దేవునికి అంగీకారం కాదు. జాగ్రత్త. ప్రభు కోరుకుంటున్నాడు, అందరితో సమాధానము, పరిశుద్ధత కలిగి ఉంటకు ప్రయత్నించండి. తలలోంచండి, కళ్ళు మూడి ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ తల్లిదండ్రులారా, వీలైతే మోకరించండి. అవకాశం ఉంటే కుర్చీ దిగ్గలవా, అవకాశం ఉంటే, అనుకూలత ఉంటే, అందరూ కాదు, అనుకూలత ఉన్నవారు ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు సహాయాన్ని కోరుదాం. నీ కుమారుడిగా నేను పిలువబడుతున్నానయ్యా, నీ కుమార్తెగా నేను పిలువబడుతున్నాను. నైనా ప్రత్యేకమైన జీవితం నాలో లేదు, సమాధానం కలిగిన బ్రతుకు నాలో లేదు. నన్ను క్షమించు దేవా. మమ్మలను సమాధానపరచుట కొరకు చీకటిలో ఉన్న నన్ను విడిపించావు కదా, అంధత్వంలో ఉన్న నన్ను విడిపించావు కదా, పాపంలో ఉన్న నన్ను విడిపించావు కదా. చచ్చిన వ్యక్తిని, కోరికలు నెరవేర్చుకుంటున్న వాడను, దైవోగ్రతకు పాత్రుడనయ్యా, పాత్రుడను. ఒక 100 మందిగా, 200 మందిగా ఒకటే స్థలంలో ప్రభు కూడుకునే అవకాశాన్ని ఇచ్చాడు. ఒక తల్లిగా నీ బాధ్యత, ఒక తండ్రిగా నీ బాధ్యత, ఒక భార్యగా, ఒక భర్తగా,
ఒక కుమార్తెగా నీ బాధ్యత. సమాధానం లేని జీవితం నీ ఆత్మీయ అభివృద్ధికి అడ్డుబండ. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. నోరు తెరవగలవా? ప్రభు సహాయాన్ని కోరగలవా? ఎన్ని రోజులు ఈ అసమాధానం, ఎన్ని రోజులు ఈ అసమాధానం? ఏదో దేవుడు నీ మొర వింటున్నాడు అనుకుంటున్నావు, నీ మొరకు జవాబు వస్తుంది అనుకుంటున్నావు, నీ ఆరాధన దేవునికి చేరుతుంది అనుకుంటున్నావు. చారట్లే నీకు నువ్వు నీ దేవునికి విరోధముగా అడ్డు అయిపోయింది అసమాధానం. నన్ను క్షమించు నాయనా. నేను ఎవరితో అసమాధానంగా ఉన్నానో నాకు అర్థమైంది, ఎవరితో అసమాధానంగా ఉన్నానో నాకు అర్థమైంది. నేను వెళ్ళి సమాధాన పడతాను, క్షమించని కోరుతానయ్యా. హృదయములో ఆత్మ సంబంధమైన ఒప్పుకోలుతో కూడిన పశ్చాత్తాపముతో నన్ను క్షమించమని చెప్తాను, నన్ను క్షమించమని చెప్తాను. అనేక రీతిలో కృంగిపోతున్నావు చెల్లి, తమ్ముడు, బాబు, నా ప్రియ తల్లిదండ్రులారా. దేవునికి విరోధంగా ఉండి మీరేం చేయలేరు, మనమేం చేయలేము. అసమాధానంగా జీవించి దేవునికి విరోధంగా బ్రతికి దేవుడు చేసే కార్యాలను ఆపుకునే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ప్రభువుని మేలు కోరి, నీ శ్రేయస్సు కోరి, నీ ఆత్మ ఎదుగుదలను కోరి నీతో మాట్లాడుతున్నాడు. ప్రత్యేకమైన జీవితం ఉందా? సమాధానం లేని స్థితి ఉందా? నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. ప్రభుని అడగగలవా? ప్రభు కృప చూపిస్తాడు, ప్రభు సహాయం చేస్తాడు. నువ్వు విశ్వాసి అనుకుంటున్నావు, దేవుని కుమారుడు కుమార్తె అనుకుంటున్నావు, నువ్వు అనుకుంటున్నావు కానీ కోపం నిండి ఉంది, అసూయ నిండి ఉంది, కుళ్ళు నిండి ఉంది, ఈర్ష్య నిండి ఉంది, ఓర్వలేనితనం నిండి ఉంది, పగ నిండి ఉంది, కక్ష సాధింపు ఉంది. నరనరాలలో జీర్ణించకపోయింది. కొన్ని సంవత్సరాల తరబడి వందనాలు ఉన్నాయి, మందిరం ఉంది, సహవాసం ఉంది. అయ్యా కనికరించు. ప్రభు వింటున్నాడు, ప్రభు సహాయం చేస్తాడు. ఏదో బాగున్నాను అనుకుంటున్నావు, ఆత్మీయంగా చల్లారిపోయావు. ఇవేం బాగలేవు. ఆత్మీయంగా చల్లారిపోయావు, ఆత్మీయంగా అసమాధానంగా ఉన్నావు, అసమాధానంగా జీవిస్తున్నావు. ఏదో తృప్తి పొందుతున్నావు అనుకుంటున్నావు, ఏదో లోటు. సంవత్సరాల తరబడి కార్యాలు దేవుడు జరిగించట్లేదు. ప్రార్థించిన, ఉపవాసం ఉన్నా, ఏం చేసినా అలాగనే సమస్యలు ఉండిపోయాయి. కారణం ఇది కాదంటావా? ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు నా ప్రియ సోదరుడా, నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, నా ప్రియ తల్లిదండ్రులారా. ఆలోచన చేయండి. నమ్మిన ప్రతి ఒక్క హృదయాలలో ఒక సుపరీక్ష చేసుకోండి. ఇంటికి వెళ్ళండి, వారితో మాట్లాడండి, నన్ను క్షమించండి అని చెప్పండి. నీ మనసులో విరోధ భావాన్ని తీసివేసుకో, సమాధి చేయి. ఎన్నటికి జ్ఞాపకం చేసుకోకు. ప్రభు జ్ఞాపకం చేసుకోలేదు. పడవేశానన్నాడు, తుడిచివేశానన్నాడు, వెత్తివేశానన్నాడు. నీలో జీవింపజేస్తున్నారని చెప్పాడు ప్రభు సహాయాన్ని కోరుదాం. ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి తీర్మానం కలిగిన వారిగా ఈ కూడికలను బయలువెళ్ళడం మీకు క్షేమం. ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మని వారుంటే, యేసు రక్తంలో కడగబడని వారుంటే, మారు మనసు పొందని వారుంటే, చీకటి జీవితం కలిగిన వారిగా ఉంటే, అంధత్వము కలిగిన వారిగా ఉంటే, పాపములో బ్రతుకుతూ ఉంటే, దేవా నేను నమ్ముకోవడానికి ఇష్టపడతాను, నీ రక్తంలో కడగబడడానికి ఇష్టపడతాను అనబడిన వారు ఈ కూడిక అయిపోయిన అనంతరం ధైర్యంగా ముందుకు రండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభు నమ్ముకోవాలని ప్రేరేపణ కలిగిన వారు, నమ్మినవారు
ఒక మంచి తీర్మానం చేసుకొని ఈ కూడికల నుండి బయలు వెళ్ళాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. దేవా, ఈ గ్రామాన్ని ప్రేమించి నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అనేక మందిని మీరు తీసుకొని వచ్చారు. నీ మాటలు మీరు వినిపిస్తున్నారు. చర్చి యానివర్సరీ ఈ సందర్భంగా నా తండ్రి ఇన్న మాటలు మా పిల్లల హృదయాలలో ఉంచండి. లోతైన పశ్చాత్తాపంతో, లోతైన ఒప్పుకోలతో, లోతైన క్షమ హృదయాలతో నీ మాటల వలన పొడవబడిన వారిగా, చక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండి నీకు మహిమకరంగా జీవించడానికి నీకు కృపద్వారాలు తెరవమని నమ్మని వారికి ఆత్మరక్షణ ఇవ్వండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను, మైక్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు వారి ద్వారంగా పొందండి. తిరిగి రాత్రి మీటింగ్కు మమ్మల్ని సిద్ధపరచమని, మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని భయపరుస్తూ, మిమ్మల్ని హెచ్చిస్తూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసేడికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దైవదాసులకు సమయం ఇచ్చే ముందు ఒక చిన్న మాట చెప్పి దైవదాసులకు సమయం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. నమ్మిన వారు ఒక మంచి తీర్మానం చేసుకోండి. ప్రభు నమ్మని వారు, మారు మనసు పొందని వారు, ప్రభుని హృదయంలో చేర్చుకోవాలని ఆశ కలిగిన వారు, నాతో గత ఉదయం ప్రభు మాట్లాడాడు, నేను ఆయన నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను అనబడిన వారు ఎవరైనా ఉంటే నేను ఇక్కడే ఉంటాను, నాతో కలవండి. చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మీ అందరికీ వందనాలు మరొకసారి. ఈ సాయంకాల సమయంలో మంచి వర్తమానాన్ని మనం విన్నాము. దేవుడు తన యొక్క కృపచేత సంఘములో ఏక మనసు, ఏక భావం ఈ రెండు ఉండాలంటే సమాధానం ఉండాలి అని సూటిగా, తేటగా, స్పష్టంగా మనతో మాట్లాడారు. ప్రభు మనలను ప్రేరేపించిన కొలది మనకు సమాధాన పట్టడానికి వాక్యం చెప్తున్నప్పుడు మన శత్రువులు ఎవరో పరిశుద్ధాత్ముడు చూపించాడా? దైవజనులు చెప్తున్నప్పుడు మనకు ఎవరికి దూరంగా ఉన్నామో తెలిసిపోతుంది. మంచి వర్తమానం విన్నాం. అది ఎప్పుడు మంచి అనిపిస్తుంది అంటే మనం వెళ్ళి సమాధానం పడ్డప్పుడు మాత్రమే. సమాధాన పడతాం వెళ్ళినప్పుడు కొన్ని విమర్శలు రావచ్చు, పక్కన పెట్టండి. మన వంతు మనం కృషి చేసామో లేదా అని మన ప్రయత్నాన్ని చేద్దాం. ఒకరికి మంచి వర్తమానాన్ని దైవజనులు మనకు అందించారు. ఎపిసి గ్రంథంలో నుండి సాయంకాలం కూడా కూడుకుంటుంది. 7 గంటలకు వస్తే మళ్ళీ 10 గంటల కల్లా ముగించుకుందాం. ఈ సమయంలో కొంతమంది కారుకు పంపించారు. ఒక మాట చెప్పి ముగిస్తాను. మరి సహోదరులు హిమానాయుడు గారికి సతీమణి ఈ యొక్క మందిర వార్షికోత్సవం సందర్భంగా లిల్లీ గ్రేస్ గారు 10,000 రూపాయలు పంపించారు. రెండోదిగా రతన్ రాజు గారు కావలసిన రైస్ వారు అందిస్తానన్నారు వారి కుటుంబం తరపున. అదే రీతిగా వెంకన్న గారు, కొడమంచిలి జాన్ బాబు 1000 రూపాయలు, కారేబు గారు 1000 రూపాయలు, మన యొక్క మెరుమూల మంగతాయారు గారు 100 రూపాయలు గారికి వారు ఇచ్చారు. వారి కొరకు మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఇది కొంత ఎంకరేజ్మెంట్ కొరకు మాత్రమే. మన యొక్క ఒండ్రనరపు యోసేపు గారు, హేమలత గారు కుటుంబం తరపున వారి యొక్క కుమారులు 5,000 రూపాయలు ఇచ్చారు. ఇక వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. రేపు
ఉదయకాలంలో పనులు ఉన్నాయి, వాటి విషయంలో కూడా మీరు సిద్ధపడండి. ప్రార్థన చేసుకుని మన యొక్క గృహాలకు వెళ్దాం. ప్రేమ స్వరూపైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. ఈ ప్రత్యేక సమయంలో ఈ యొక్క మందిర వార్షికోత్సవ సందర్భంగా మందిరాన్ని ఇచ్చావు. మందిరంలో మేము ఎలా ఉండాలో ఆ సత్యాన్ని మాకు నేర్పిస్తున్నారు. ఆ సత్యాల ప్రకారంగా క్రీస్తు శరీరంలో అమర్చబడి ఉన్న అవయవమై ఉన్నాము కనుక ఏ అవయవముగా మేము ఎలాగ వ్యవహరించాలో నీ దాసుల ద్వారా పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనాలు. బలపరచడానికి, స్థిరపరచడానికి, ఆయన ఉద్యోగం పట్టడానికి, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు, ఉద్యోగం లేని వారికి, నిరాశతో ఉన్న వారికి ఉద్యోగాన్ని, ఉల్లాసాన్ని, నీ యొక్క సన్నిధిలో ఆనందాన్ని కలగజేసుకునే కృపను, ఎక్కడైతే పడిపోయామో పడిపోయిన వారిని బట్టి లేవనెత్తడానికి ఈ సభలు, ఈ కార్యక్రమాలు ఉపయోగకరంగాను ప్రయోజనకరంగాను వింటున్నా వచ్చి లోబడి వాక్యాన్ని విన్న బిడ్డలను బట్టి, శబ్దాంతర ద్వారా వింటున్న బిడ్డలను బట్టి, ఇక లైవ్ చూస్తున్న బిడ్డలను బట్టి, ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో, ఇతర పట్టణాల్లో, ఇతర స్థలాలలో బిడ్డలు లైవ్ చూస్తున్నారు. వారికి కూడా బలపరచండి, స్థిరపరచమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ సాయంకాలం కూడికల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సాయంకాలం 7 గంటలకే కార్యక్రమం ప్రారంభించబడుతుంది. ఆర్కెస్ట్రా వారు